నువ్వు ఎవరు? ఆ ఫోటోలో ఉన్నవారు ఎక్కడ? ఆవిడ రాలేకపోయారు, అందుకనే నన్ను పంపించారు. నిన్ను పంపించిన అంటే ఇదంతా కుదరదు. ఎవరినో పంపిస్తుంది. హలో, ఏం జరుగుతోంది? మేడం కి ఎందుకు కాల్ నేను చేస్తున్నారు? అంజలిని సెలెక్ట్ చేశాను కదా. సార్ 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 నువ్వు కాస్త ప్లీజ్ నోరు మూస్తావా? మధ్యలో మాట్లాడొద్దు. సార్ ఇలా చెప్పేది చూడు, వినండి. నాకు అంజలి కావాలి. ఎంతసేపు అవుతుందో చెప్పు. సార్ నా మాట కాస్త వినండి. ఏయ్, ఓ! హాలిడే హత్య. నమస్కారం, నేను మీ దివ్యాంక త్రిపాఠి దహియా మీకు స్వాగతం పలుకుతున్నాను. క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక విమెన్ అగేన్స్ట్ క్రైమ్ ఎపిసోడ్లోకి మీకోసం ఈ రోజు కేసుని తీసుకురాబోతున్నా. ఇందులో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఎంతలా తెలుసుకోవాలనుకుంటున్నామో అంతలా ఈ కేసు మనల్ని లోతులోకి తీసుకువెళ్తోంది. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రిసార్ట్ చాలా బాగుంది, అవును కదా? రండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా రిజర్వేషన్ ఉంది. మీ యొక్క గుడ్ నేమ్ సార్? ఉమంగ్ బెస్ట్. ఓకే సార్, ఉమంగ్ ఒక కీ తీయండి సార్, ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. రండి సార్. గీత, ఈ చోటు ఎలా ఉంది? బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. గీత, నువ్వు సంతోషంగా ఉన్నావా? సంతోషంగా ఉండడానికి నేను ప్రయత్నిస్తాను. గీత, మన పెళ్లి జీవితానికి ఇంకొక అవకాశం ఇవ్వడానికి వచ్చాం. జరిగిన విషయాని కోసం ఇంకా ఎన్ని సంవత్సరాలు బాధలో ఉంటావు? నువ్వు ఇలా ఉన్నావంటే మన కుటుంబమే నాశనం అయిపోతుంది. మన కుటుంబం చెదిరిపోవడం నాకు ఇష్టం లేదు. మన పిల్లలు మన ఇద్దరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. కానీ నేనేం చెయ్యాలి? నేను మర్చిపోలేకపోతున్నాను. కానీ మనం ప్రయత్నించవచ్చు కదా. హలో ఉమంగ్, నువ్వెక్కడున్నావు? నేను నీకు మెడిసిన్ కొనడానికి బయటకు వచ్చాను. మనం ఇంకెక్కడికైనా వెళ్ళిపోదామండి. ఈ రిసార్ట్ చాలా డర్టీగా ఉంది. గీత, వేరెక్కడా రూమ్స్ అవైలబుల్ లేదు, ఎందుకంటే సీజన్ కదా. రూమ్ సర్వీస్ని పిలుద్దాం. ఛీ, ఏంటిది? కార్పెట్ ఎందుకు ఇంత తడిగా ఉంది? ఏంటిది? ఎంత డబ్బు తీసుకుంటున్నారు? కానీ రిసార్ట్ని మీరు ఎలాగే మెయింటైన్ చేస్తారా? ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యామ్.
మోహన్ త్వరగా క్లీన్ చేయి. చూడండి ఎంత తడిగా ఉందో. నిన్నటి నుంచి ఒకటే కంపు కొడుతుంది. మ్యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యామ్. బయట అయితే వాటర్ పైప్ అయితే రిపేర్ చేస్తున్నారు, సో మేబీ వాటర్ లీక్ అయిండొచ్చు. నాకు బుద్ధి లేదనుకుంటున్నారా? బయట పైప్ రిపేర్ చేస్తే ఇక్కడికెలా నీళ్ళు వచ్చాయి? మేడం అలంతా జరగదు. ఇంతకుముందు అయితే ఇక్కడ ఒక కారిడార్ ఉండింది, దాని కింద పైప్ లైన్ ఉండింది. రూమ్ ఎక్స్టెండ్ చేసి కారిడార్ని లోపల తీసుకున్నాం. అప్పుడప్పుడు అయితే అది లీకేజ్ వస్తుంది. దిస్ ఈస్ నాట్ మై ప్రాబ్లం. ఓకే, బాయ్ మ్యామ్కి వేరే రూమ్ని మార్చు. త్వరగా చేయండి ప్లీజ్. సారీ మేడం, సారీ. సైడ్ జరగండి. ఎవరి యొక్క ఎముకలు? నాకు తెలీదు సార్. నీ రిసార్ట్లో ఫ్లోర్ కింద ఒక ఎముక ముక్కలున్నాయి, అదేంటి అసలు నీకేం తెలీదా? సార్ నేను నిజంగా చెప్తున్నాను, ఈ ఎముకల గురించి నాకైతే తెలీదు. మన లీవ్ని ఎంజాయ్ చేయాలంటే పెళ్లికి లేక ఒక రెసార్ట్కి వెళ్ళి మనం స్టే చేస్తున్నాం కదా, కానీ మనకి ముందు అక్కడ ఎవరు ఉండి వెళ్ళారో మనకి తెలీదు. అక్కడ ఏం జరుగుంటుంది? ఇలాంటి ఒక సమయంలో ఏదైనా ఇన్సిడెంట్ జరుగుంటే, అంటే ఆ చోట్లో వేరే ఏదైనా ఎముకలు దొరికితే, ఈ టైంలోనే మనుషులు అన్ని రకాల ఆలోచిస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఒక ప్రాణం పోయింది. ఎవరైనా సరే ఈ చోట్లో భయపడతారు. ఒక రూమ్లో ఎముకలు దొరకడం వల్ల అక్కడ చాలా పెద్ద టెన్షన్ మొదలయ్యింది. ఈ ఎముకలు ఎవరివనేది పోలీస్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. అమ్మా, నేను బాగా పాడుతున్నాను కదా? చిత్ర, ఈ ప్రశ్న నువ్వడుగుతున్నావా? పూర్తి జోక్పూర్కి ఈ విషయం తెలుసు. నీకంటే అందంగా ఇక్కడెవ్వరూ పాడలేరు. వదినా ఇలా చూడు, ఇదంతా ఏంటి? ఏంటి బాబు మీరా? పాడకూడదని చెప్పాను కదా. అలా చెప్పినప్పుడు నిన్న జరిగిన ఫంక్షన్లో మీ అమ్మ ఎందుకని పాడింది? తమ్ముడు, తన రక్తంలోనే సంగీతం ఉంది, తన్ని పాడద్దు అని మేమెలా బాబు చెప్పగలం? వదినా, మీకు విషయం తెలీదు, మన కుటుంబంలో సంగీతంలోకి ఆడపిల్ల వెళ్ళకూడదు. అది కాదు బాబు, చిత్ర ఎంచుకోలేదు. సరస్వతిగా చూసి ఇది ఇచ్చింది. తన నాలిక మీద సాక్షాత్ సరస్వతే ఉంది. ఇంకా చెప్పాలంటే తమ్ముడు, వాళ్ళ నాన్న చనిపోయాక ఈ ఇంటి బాధ్యత తనే కదా చూసుకుంటోంది. దీని బాబు దొంగతనంగా బొంబాయి పారిపోయాడు. మీ అమ్మాయికి కొంచెం చెప్పుంచండి, లేకపోతే మీ కూతురు నిరంతరంగా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అర్థమైందా? అమ్మా, మా ఏమైందమ్మా? ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు పర్వాలేదా? పర్వాలేదు బాబు. సురజ్, నువ్వు ఆఫీస్ నుంచి ఎందుకు నాన్న ఇంత లేట్గా వస్తున్నా? ఆఫీస్లో కొంచెం పని ఎక్కువగా ఉంది అమ్మా. సైడ్లో ఇంకో పని చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందమ్మా. అలా చేస్తే డబ్బులు వస్తాయి. ఫుల్ టైం నర్స్గా ఎవరినైనా పనిలోకి పెట్టచ్చు. అదంతా వద్దులే బాబు. ఎందుకు చెప్తున్నానంటే, పని అని చెప్పి రోజు మొత్తం నువ్వు బయటే ఉంటున్నా. నీ భుజాల మీద ఇంతకంటే భారం మోపలేనానా? నువ్వు నాతో ఉంటే చాలు, అంతకంటే నాకు ఇంకేమీ వద్దు. ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతావు? ఒక నిమిషం ఉండు. ఇప్పుడే వస్తాను. కుదరదని చెప్తున్నానుగా. అరే నేను రాలేను.
ఉంటారా? నీకేమనిపిస్తోంది? నాకుంటారని అనిపిస్తుంది. నీకు నమ్మకం ఉందంటే దేవతలు ఉన్నారు. ఎందుకంటే నేను ఏం ఆలోచించినా అలాగే జరుగుతుంది. అయితే భూతాలు కూడా ఉంటాయా? నేను చూశాను. నువ్వెక్కడ భూతాల్ని చూసావు? రాత్రిపూట వచ్చింది, నన్ను తాకింది కూడా. రిసార్ట్ యొక్క ఓనర్ ఎవరు? ఇన్ఫార్మ్ చేస్తాను సార్, వస్తున్నారు. అలోక్, ఏంటిదంతా? ఎందుకొచ్చారు వీళ్ళు? అది మీరే చెప్పాలి. మీ రిసార్ట్ రూమ్ 102లో ఎముకలు దొరికాయి. ఏంటి? అస్థపంజరమా? సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు? మాకేం తెలియదు సార్. మీ రిసార్ట్లో ఎముకలు దొరుకుతున్నాయి కానీ మీకేమీ తెలీదా? చూస్తావేంటి? ఏంటిదంతా? సార్ చాలా గెస్ట్లు వస్తుంటారు, ఎవరైనా చేసిండే. రూమ్ కింద ఉన్న టైల్స్ లోనే దొరికింది. ఎవరో ఒక గెస్ట్ ఆ రూమ్ తీసుకున్నట్టు అక్కడ చంపి ఆ టైల్స్ కింద పాతి పెట్టి ఆ టైల్స్ ని కప్పి పెట్టినట్టు చెప్తున్నావా నాకు? సార్ నేను చెప్పేది వినండి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎప్పుడు రిసార్ట్ మొదలెట్టారు? 12 ఏళ్ల క్రితం. వీటికి మధ్యలో రెనోవేషన్? సార్ చిన్న చిన్న రెనోవేషన్ అస్తమను జరుగుతూ ఉంటుంది. ఏ రూమ్ నుండి నాకైతే ఎముక ముక్కలు దొరికాయో ఆ రూమ్ లో ఎప్పుడు రెనోవేషన్ చేశారు? ఎప్పుడో చెప్పు అలోక్. 1.5 సంవత్సరం. అప్రాక్సిమేట్లీగా వద్దు, లెక్క కరెక్ట్గా ఉండాలి. రెనోవేషన్ ఎప్పుడు ప్రారంభించారో అవన్నీ ఎప్పుడు పూర్తయ్యాయి? 18 months ముందు స్టార్ట్ చేసి 2 months ముందు ఇది కంప్లీట్ అయింది సార్. ఓకే, అయితే ఇక్కడున్న స్టాఫ్ గెస్ట్ యొక్క లిస్ట్ అన్ని కావాలి. అలాగే 12 సంవత్సరాల క్రితం ఈ రిసార్ట్ ని ఎప్పుడైతే కట్టారో అప్పుడు ఏమైనా జరిగిందని నేను తెలుసుకోవాలి. ఆ టైం కాంట్రాక్టర్ అలాగే ఆ వర్కర్స్ ని కూడా కనుక్కో. సరే సార్, రండి మేనేజర్. వస్తాను సార్. నాకు కొంచెం కూడా నచ్చలేదు. ఏ రూములో అయితే ఎముక గుడు దొరికిందో ఆ రూమ్లోనే మనం ఉన్నామని తెలుస్తుంటే నాకు అస్సలు నచ్చట్లేదు. లేదు, ఇక్కడ మనం ఒక క్షణం కూడా ఉండొద్దు. వేరే ఎక్కడికి వెళ్దాం గీత? ఇది సీజన్ టైం. నేను అన్ని హోటల్లోనూ రిసార్ట్స్లోనూ ఎంక్వైరీ చేశాను, ఎక్కడా రూమ్స్ లేవు. కానీ మనం ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదని వెంటనే వెళ్ళాలి ప్లీజ్. నాకు అలాగే ఉంది, నేను ఇక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. కానీ ఇంతవరకు వాడి గురించి ఏమీ తెలీదు. నాకు తెలిసి మా అబ్బాయిని మీరు సరిగ్గా వెతకలేదు. నా కొడుకు నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేడు. వాడు కనిపించకుండా 18 నెలలు అవుతోంది. సార్ దయచేసి వాడిని వెతికి కనిపెట్టండి. అమ్మా, మీరు మిమ్మల్ని చూసుకోండి. మేము మా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. చెప్పాలంటే మీకు ఒంట్లో బాలేదు, అందుకని అప్పుడప్పుడు ఇక్కడికి రావద్దు. సూరజ్ గురించి ఏమి తెలిసొచ్చినా నేనే వచ్చి తెలియపరుస్తాను. చెప్పాలంటే నేను ఎప్పుడో చనిపోయానండి. మా అబ్బాయి దొరికేంత వరకు నేను ప్రాణాలతో ఉండి ప్రయోజనం లేదు సార్. చిత్ర, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నా? అమ్మా, నాకు ఇక్కడ ఉండడం నచ్చట్లేదు. రండి ముంబైకి వెళ్ళిపోదాం, అక్కడ నాన్న ఉంటారు కదా. ఆయన ఎక్కడ వెతుకుతావమ్మా? ఆయన అడ్రస్ నీ దగ్గర ఉందా? లేదు కదా. మనం ఎవరిని నమ్మి ముంబైకి వెళ్ళగలం? అమ్మా, నాకు అదంతా తెలీదు. నాకు ఇక్కడ ఉండడం నచ్చట్లేదు. నేను నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు నాన్న మనతో ఉండుంటే మనకి ఎలాంటి కట్టుబాట్లు ఉండుంటాం. ఏం చెయ్యాలో మనం అది చెయ్యొచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. జీవితంతో బాబాయ్ మాటలు విని మనం జీవించొద్దు. ఇలా చూడు, జీవితం ఏవి అంత ఈజీ కాదమ్మా. అందుకని ఇప్పుడు నీకు దొరికిన విషయాలు నీ భాగ్యంగా నువ్వు తీసుకో. అమ్మా, నేను నిజంగా ఇక్కడ జీవించలేను. నేను నాన్నను వెతకడానికి బయలుదేరాను. నాకు మిమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాను. మీరు ప్లీజ్ కాస్త అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఇదే ఆ రిసార్ట్ యొక్క స్టాఫ్ లిస్టు. అందరి దగ్గర మాట్లాడాను, అందరూ ఒకటే చెప్తున్నారు, స్కెలిటన్ గురించి ఏమీ తెలియదంట. అదే కదా చెప్పేది, ఇంకేం తెలిసింది? అవును సార్, నేను స్టాఫ్ యొక్క లిస్టుని 18 సంవత్సరాల స్టాఫ్ లిస్ట్తో కంపేర్ చేశాను. చాలా మంది పాతోళ్లే, కొంతమంది పని వదిలేశారు. ఈమె సంగీత యాదవ్ సార్. ఈమె గురించే ఏమీ తెలియదు. తన కూతురు పియ్యూతో
సర్వెంట్ క్వార్టర్స్లో ఉండేది సార్. ఇప్పుడు ఎక్కడుంది? మంచి అమ్మాయే సార్, బాగా పనిచేసే అమ్మాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్. రిసార్ట్లో ఒకసారి దొంగతనం జరిగింది. సంగీత, మన గెస్ట్ వస్తువు కనిపించకుండా పోయింది. స్టాఫ్ దగ్గరికి వెళ్ళి వెతుకుతున్నా. నువ్వు వెళ్ళి వెతుకు. లేదు సార్, మేమేమీ దొంగిలించలేదు. లోపలికి వెళ్తే తెలుస్తుంది. సార్ చెప్తున్నాను కదా, నేను ఏమీ దొంగిలించలేదు సార్. ఏమిటిది? అయ్యో, నాకు నాకు దీని గురించి ఏమీ తెలీదు. సార్ నెక్లెస్ దొరికింది, ఇంట్లోపల ఉంది. లేదు సార్, నేను ఇది దొంగిలించలేదు. నా వస్తువులతో ఇది ఎలా కలిసిందో నాకు తెలీదు. నేను అలా చేయలేదు సార్. సంగీత దొంగతనం చేసిందంట, మరెందుకు పోలీసులు పట్టీలేదు? సార్, ఆ అమ్మాయి పియూకి సంగీత తప్ప ఇంకెవరూ లేరు సార్. తనని పోలీసులకి అప్పగిస్తే ఆ బిడ్డ పరిస్థితి ఆలోచించండి. అందుకే కంప్లైంట్ ఇవ్వలేదు సార్. కాకపోతే ఉద్యోగం నుంచి తీసేశాం. ఏ ఊరు నుండి వచ్చింది? యూపీ బరేలి. ఏంటి పెద్దమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తున్నారా? సూరజ్ని అడగడానికి వెళ్ళాను. 1.5 సంవత్సరంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తున్నారు. నిజం ఒప్పుకోండి, ఇంకా సూరజ్ రాడు. అది ఎలా రాకుండా ఉంటాడు? వాడు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళుండడు. ఇలా చూడండి అమ్మా, ఇప్పుడున్న పిల్లల మాట వినరు. వాళ్ళు స్వతంత్రంగా ఉండటం కోసం వాడు మిమ్మల్ని వదిలేసి పారిపోయాడు. మీరు కొంచెం అర్థం చేసుకోండి. వెళ్ళు బాబు, అనవసరంగా నువ్వు మాట్లాడుకో. నా కొడుకు వాళ్ళంతా చేసేవాడు కాదు. వాడికి అమ్మ అంటే చాలా చాలా ఇష్టం. ఖచ్చితంగా వస్తాడు. తల్లి మీద ప్రేమ ఉన్నాడు. ఇప్పుడు అసలు ఎక్కడున్నాడు? అమ్మా, నేను చెప్పేది విను. వెళ్ళాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకు ఇలా అంతా మాట్లాడుతున్నా? నువ్వు వెళ్ళు. ఎలాగైనా నీ జీవితాన్ని నువ్వు జీవించాలి. ఎందుకే ఇలా మాట్లాడతావు? నువ్వే నా జీవితం అమ్మా. నువ్వు నా కోసం చాలా చేసావు, చదివించావు. నాన్న పోయిన తర్వాత ఇప్పటివరకు నన్ను చూసుకుంటున్నావు. ఇప్పుడు చూసుకోమంటున్నానే ఏంటి? సరే బాబు, సరే. ముందు బయలుదేరు, లేకపోతే లేట్ అవుతుంది. మంచిది జరగని. ఆరోగ్యం చూసుకో. సార్, సంగీత గురించి ఏమీ తెలుసుకోలేకపోతున్నాను. ఒకవేళ అది సంగీత ఒక ఎముకలై ఉండొచ్చు. పాసిబుల్ ఉంది సార్. నేను సంగీత గురించి స్టాఫ్తో మాట్లాడాను. ఎవరు నోరు తెరవడానికి రెడీగా లేదు. పంచేను, మరేరి పోలీస్ స్టేషన్ వెంటనే కాంటాక్ట్ అవ్వు. సంగీత ఒక ఫోటోని వెంటనే సర్క్యులేట్ చేయమను. అండ్ సార్, ఇది చూడండి, రిసార్ట్లో నుంచి సీసీటీవీ ఫుటేజ్ తీశాను. ఇలా చూడండి, ఇది 18 నెలలు పాతది. అవును సార్, ఆ రోజైతే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చిన వెంటనే ఇంటి నుంచి రిసార్ట్కి త్వరగా చేశాను. ఆ రూమ్ లేకపోతే ఏంటి? నాకు ఆ రూమే కావాలి. నేను ఆ బంగారంతో ఉండటానికి ఇక్కడికి వచ్చాను, కానీ మీ దగ్గర రూమ్ లేదా? నాకు ఆ రూమే కావాలి. ఏమైంది సార్? ఏదైనా ప్రాబ్లం? నువ్వు ఎవరా? నేనే సార్, మేనేజర్. మేనేజర్ ఎవడో నాకేంటి, నాకు అదే రూమ్ కావాలి. సార్, మీకు ఏ రూమ్ కావాలి? 102. సార్, రెనోవేషన్ పని జరుగుతుంది, అందువల్ల నీ రెనోవేషన్ తీసుకెళ్లి చెత్తలు వెయ్యి. నాకు ఆ రూమే కావాలి. కోప్పడకండి సార్, దీనికన్నా బెస్ట్ రూమ్ అయితే నేను మీకు ఇస్తాను. 102 రూమ్ లాగా. 102 లాగా సార్? ఖచ్చితంగా? ఖచ్చితంగా సార్. నా బాస్తో మాట్లాడిన తర్వాత 102 రూమ్నే తీసుకున్నాడు సార్. ఈ సిద్ధార్థ్ యొక్క ఫోన్ నంబర్, అడ్రస్ అది నా డేటాలో ఉంది సార్, నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఏం చేస్తున్నావు చిత్ర? ఏమీ లేదు, వేకెన్సీస్ వెతుకుతున్నాను. ఇది ముంబై, ఇక్కడంత ఈజీగా ఏమీ దొరకదు. నువ్వు సరిగ్గానే చెప్పావు. నేను ముంబైకి నాన్న కోసమే వచ్చాను, కానీ నిజంగానే ఇక్కడ ఏమీ అంత ఈజీగా దొరకదు. సార్, సిద్ధాంత్ ఫోన్ ఇప్పుడు ఆఫ్లోనే ఉంది. వాడి డీటెయిల్స్ తీసేను. వాడు ముంబైలో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీ. యాక్చువల్లీ మిడిల్ క్లాస్, కానీ డబ్బు గల ఇంట్లో పెళ్లి చేసుకున్నాడు. ఫోన్ ఆఫ్లో ఉంటే లోకల్ పోలీసుని పంపు. సరే సార్.
చెప్పండి, పోలీసులు ఎందుకు మా ఇంటికి పంపించారు? మీ ఫోన్కి ట్రై చేసాం కానీ ఆఫ్లో వస్తుంది. సార్, అక్కడ నా భార్య పిల్లలు నన్ను ప్రశ్నలు అడిగితే నేనేం చేయాలి? సరే, దాస్తానికి నీ దగ్గర ఏముంది? అలాగ అసలు ఏం లేదు సార్. 18 నెలల క్రితం తీసిన ఫుటేజ్. ఆ రోజు చాలా కోపంలో ఉన్నారు. సార్, అలా అంతా ఏం లేదు, నేను మత్తులో ఉన్నాను సార్, అందుకే గట్టిగా అరిచానంతే. ఎందుకు రూమ్ నెంబర్ 102? ఆ రిసార్ట్లోనే అదే మంచి రూమ్, నాకు నచ్చింది, అదే కారణం. అది సరే. అవును, నీతో వచ్చిన అమ్మాయి ఎవరు? సార్, నన్నెందుకు అడుగుతున్నారు? తను ఎవరైతే మీకేంటి? ఆ రూమ్ నుండి నాకు ఎముక ముక్కలు దొరికాయి. ఆ కేసుని నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నా. నేను ఈ ప్రశ్నలు మాత్రమే కాదు, మిగతా ప్రశ్నలు కూడా అడిగితే అర్థమవుతుందో? ఎవరా అమ్మాయి? సార్, తను ఎవరనేది నాకు అసలు తెలీదు. తెలీదా? సార్, నేను మత్తులో ఉన్నాను. తనని పార్టీలో చూశాననుకుంటా. తను ఎక్కడి నుంచి వచ్చింది ఏంటో అనేది నాకు తెలియదు సార్. ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళింది అది తెలుసు కదా. సార్, తను పొద్దున్న లేచిన వెంటనే నేను రిసార్ట్ నుంచి బయలుదేరిపోయాను. సార్, వీడు జాలీగా జీవించేటట్టున్నాడు. మామగారి డబ్బులతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, అందుకే భయపడ్డాడు. ఓ పంచే, వాడి గర్ల్ ఫ్రెండ్ లిస్టులు అన్నీ తీ. సార్, రిసార్ట్కి వచ్చిన అన్ని కంప్లైంట్స్ నేను చెక్ చేశాను. 18 months ముందు అయితే ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది సార్. మిస్సింగ్ కంప్లైంటా? అవును సార్, ఒక పిల్లోడు సూరజ్ సూర్బే. ఆ తర్వాత ఆ కేసు అయితే క్లోజ్ అయిపోయింది. ఎస్ సార్, మీరు అడిగిన పర్సన్ అయితే పార్టీ చేసుకోవడానికి వచ్చాడు. అవును సార్, బ్యాచులర్ పార్టీ. రే 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 ఇక్కడ కూర్చున్నాడు రా. రే సూరజ్, ఓ ఒక ఆడపిల్లలాగా కోప్పడి ఇక్కడికి వచ్చి కూర్చున్నావేంట్రా? రే, నీకే నేను బాగా క్లాస్ తీస్తూ ఉన్నాను కదా. ఇక చాలు, అనవసరంగా మాట్లాడుకో. నేను అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అనవసరంగా నేనే మాట్లాడుతున్నాను, నువ్వేరా అనవసరంగా మాట్లాడుతున్నావు. అర్థమవుతుందా? ముందు నేను చెప్పేది నువ్వు విను. నీ బుద్ధి నాకు చూపిక. నీ అర్హత నాకు బాగా తెలుసులే. పోరా చెత్త నా కొడుకు. అమన్, పోరా. అమన్, ఏ ఆగురా, కొంచెం ఆగు, ఇక్కడ కూర్చో. ఎందుకు మూడు ఖరాబ్ చేసుకుంటున్నావు? ఈరోజు నీకు పెళ్ళే కదా, వాడిని తమ్ముడురా. నువ్వే చూసావు కదా వాడికి ఎలా నేను చెప్పాననేది. నువ్వు బుద్ధిమంతుడురా, వాడు మన తమ్ముడు లాంటోడు. కాసేపు తర్వాత సైలెంట్ అయ్యారు. గొడవ తీరిపోయింది అనుకున్నాను సార్, కానీ సార్ ఆ తర్వాత సూరజ్ని అందరూ కలిసి వెతకడం మొదలుపెట్టారు. తర్వాత ఆ కుర్రాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కొన్నాళ్ళ తర్వాత పోలీసులు వచ్చారు. మేమేమో పోలీసులకి వాళ్ళ అడ్రస్ ఇచ్చాం సార్. సార్, ఆ తర్వాత ఏం జరిగింది, కుర్రోడు దొరికాడా లేదా అని తెలియదు సార్. సూరజ్ అడ్రస్ ఉందా? సూరజ్ దొరికాడా? దొరకలేదు. మేము సూరజ్ గురించి తెలుసుకోవడానికి వచ్చాము. ఎన్నిసార్లు చెప్పాలి సార్? సూరజ్ వాళ్ళ స్నేహితుల కోసం పార్టీకి వెళ్ళాడు. సూరజ్, ఏ సూరజ్. రే అమన్, ఎలా ఉన్నావురా? నేను నిన్ను చూడటానికి రాలేదురా, నేను అమ్మని చూడటానికి వచ్చాను. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావు? బాగున్నావా? ఆగమ్మా, పడుకో, మీరు పడుకోండి. అమ్మా, ఇలా చూడండి, నా పెళ్లి తలుచుకొని మీ అబ్బాయికి చాలా బాధగా ఉంది. అదంతా ఏమీ లేదురా, నీ పెళ్ళంటేనే వాడికి చాలా సంతోషం. వాడికి అర్థమయ్యేటట్టు చెప్పండి, అసలు వాడికి ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావుగా, అందుకే. రే 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 ఒప్పుకోరా. కాస్త నాతో కూడా చెప్పండి, ఏంటి విషయం? అమ్మా, ఇలా చూడండి అమ్మా, నేను ఎన్నోసార్లు వీడిని పిలిచాను, బ్యాచిలర్ పార్టీ పెట్టానని. రమ్మంటే రానంటున్నాడు. చూడండి అమ్మా, ఏం చెయ్యాలి? రేయ్, వీడేమంటున్నారా? ఏమంటున్నాడు? ఏం లేదమ్మా, వీడి పెళ్లి ముందు పార్టీ ఇస్తున్నాడు, అది కూడా కండాలలో. నేనెలా వెళ్ళగలను? రే, అరే సూరజ్, నా మాట అసలు వినవేంట్రా, ప్లీజ్ రా. ఎలా వస్తాను అనుకున్నావు? అమ్మ ఇక్కడ ఒంటరిగా ఉంది కదరా, పైగా తనకి ఆరోగ్యం బాలేదు. అమ్మా అమ్మా అమ్మా, ప్లీజ్ వాడికి చెప్పండి అమ్మా. 2 రోజులే కదా, 2 రోజులు తిరిగి వచ్చేస్తాడు. సరే నాన్న, సరే, నువ్వు నా గురించి ఆలోచించుకో. వెళ్ళిరా నాన్న, పక్కింటి సుధాన్ని నేను పిలుచుకుంటానులే. నాకు గనుక తెలుసుంటే, సూరజ్ మళ్ళీ తిరిగి రాడని తెలుసుంటే
నేను ఖచ్చితంగా వాడిని వెళ్ళనిచ్చేదాన్ని కాదు సార్. ఒట్టేసి చెప్తున్నా, వాడిని వెళ్ళనిచ్చేదాన్ని కాదు. మీరు బాధపడకండి. సూరజ్తో అసలు ఏం జరిగింది? మీరు గొడవ పడినట్టు రిసార్ట్ వాళ్ళు నాకు చెప్పారు. అవును సార్, గొడవ జరిగింది. సూరజ్ మై డార్లింగ్, అమ్మా సంతోషంగా ఒక పెగ్గు కొట్టు. నేను తాగనని తెలుసు కదరా నీకు. 2 రోజుల్లో నా పెళ్లి అయిపోతుంది కదరా. నాకు పెళ్లి అయిపోతే ఇటువంటి పార్టీలంతా చేసుకుంటానికి నాకు ఛాన్స్ దొరకదు కదరా. సరే ఓకే, నా కోసం ఒకే ఒక పెగ్గు మాత్రం నువ్వు తాగు. మళ్ళీ నేను ఫోర్స్ చేయను, అంతేనా? జస్ట్ ఒకే ఒక పెగ్గు తాగరా. చాలా ఆపరా, నీలా నేను కూడా తాగుబోతున్నా. ఒక్క పెగ్గికి ఎక్కిందంటే నన్ను తాగుబోతంటావా? తాగుబోతానని అనొద్దురా, ఇదేరా క్లాసు. చూడరా, ఇప్పుడు నీకు నేను చూపిస్తాను. రై, వీడిని పట్టుకోండి. ఒకసారి చెప్తే అర్థం కదరా మీకు? తాగు అని ఎందుకురా చెప్పుతున్నారు? ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదా? ఇష్టానికి ప్రవర్తిస్తారు. రే ఇక్కడ కూర్చున్నాడు రా. రే సూరజ్, ఇక చాలు, ఆపు. నన్ను ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు. నీకే నేను బాగా క్లాస్ తీస్తూ ఉన్నాను కదా. ఇష్టానికి మాట్లాడుతున్నాడు చూడు. రే సూరజ్, మళ్ళీ మేము అక్కడికి వెళ్ళినప్పుడు సూరజ్ అక్కడ లేడు. మేము అన్ని చోట్ల వాడిని వెతికాం, కానీ వాడు అక్కడ లేడు. నిజం చెప్పు సార్. నేను నిజమే చెప్తాను. లేదు, అబద్ధం చెప్తున్నావు. నిజమేంటో నేను నీకు చెప్తాను. సూరజ్తో నీకు గొడవ అయ్యింది. ఆల్రెడీ నువ్వు పిచ్చు కోపంలో ఉన్నావు. అదే కోపంతో వాడిని చంపావు. ఆడు చావగానే నువ్వు నీ ఫ్రెండ్స్ అక్కడ నుండి భయపడి పారిపోయారు. ఆ డెడ్ బాడీని ఆ రూమ్ లోనే దాచారుగా. పైగా రిసార్ట్ లో వెతుకుతున్నట్టు నటించారు. నైట్ అవకాశం దొరకగానే వాడి యొక్క బాడీని రూమ్ నంబర్ 102కి మీరు ఎత్తుకెళ్లారు. ఎందుకంటే అక్కడే కదా రెనోవేషన్ వర్క్ జరిగేది. అలాగే ఆ బాడీని అక్కడ కప్పి పెట్టారు. సార్ అసలు మీరు ఏమంటున్నారు? అక్కడ రూమ్ నంబర్ 102 నుండి ఎముకలు దొరికాయి మిస్టర్ రమన్. లేదు సార్, నేను అలాగంతా ఏమి చేయలేదు. నిజం చెప్పు అమన్. సార్ సూరజ్ ప్రాణాలతోనే ఉన్నాడు. సార్ వీడే సూరజ్. ఆ రోజు రాత్రి కోపంగా రిసార్ట్ నుంచి నేను బయటకు వచ్చాను. రే సూరజ్, కొంచెం ఆగరా, చెప్పేది విను. నీతో మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు. సరేరా, సరే, సారీ, నన్ను క్షమించు. రే, మీ అమ్మని నేను మా అమ్మ అనుకుంటున్నాను రా. దయచేసి నన్ను క్షమించు. అరే, నీకోసం నేను కావాలంటే గుంజీళ్ళు తీస్తాను, ఇలా చూడు. ఇప్పుడైనా నన్ను క్షమిస్తావా? చెప్పరా బాబు. ఎంక్వైరీ చేయడానికి పోలీసులు వచ్చారు, కానీ సూరజ్ గురించి నేను ఏమీ చెప్పలేదు వాళ్ళకి. నీకొకటి తెలుసు కదా, మీ అమ్మ నీకోసం ఇంకా ఎదురు చూస్తుంది. అమ్మల్ల నడవలేకపోతున్నారు. అయినా రోజు పోలీస్ స్టేషన్కి వస్తుంది. నాకంతా తెలుసు సార్. అమ్మ నాకు జరిగింది మొత్తం చెప్పాడు. అమ్మ నా కోసం ఖచ్చితంగా ప్రాణాలతో ఉంటుంది. అయినా నన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే చూడగానే చనిపోతుంది. అందుకే దాక్కుని ఉన్నాను. గీత, ఈ ఫోటో ఇంకా నీ దగ్గరే ఉందా? దీన్ని చింపిపడేయచ్చు కదా. లేదు, ఇది ఉండని. మన ఫెయిలియర్ పెళ్లిని ఇది గుర్తు చేస్తుంది. సంవత్సరం అయింది గీత, ఇంకా ఎన్ని రోజులు ఇది ఉంచుకుంటావు? ఎప్పుడు కూడా. నన్ను క్షమించు ప్లీజ్. నేను తప్పు చేశాను, కానీ నాకు ఒక్క అవకాశం ఇవ్వు. పిల్లల మీద ప్రమాణం, మన ఇద్దరు రిలేషన్షిప్ని వీక్ అవనీయకుండా చూసుకుంటాను. నోరు తెరవకూడదంటే డబ్బు కావాలి. 2 లక్షలు ఇవ్వాలి. సార్,
స్కెలిటన్ ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది, కానీ అది లేడీది. 24 నుండి 28 ఏళ్ళు ఉండొచ్చు. తల మీద దెబ్బ తగలడం వల్ల చనిపోయారు. స్కల్ ఫ్రాక్చర్ సార్. సూరజ్, నువ్వు ఆ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా అమ్మాయితో తప్పు జరగడం నీ కళ్ళారా చూసావా? ఆమెకి 24 ఏళ్ల నుండి 28 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు. అమ్మాయితో తప్పు జరిగినట్టు నేను గమనించలేదు సార్, కానీ ఒక అమ్మాయి తప్పు చేయడం నేను చూశాను సార్. సార్, ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి గొడవలు చేస్తుంటారు. అది మామూలు గొడవేమో అనుకున్నాను. వేరే ఏమైనా జరగచ్చు కదా. అక్కడున్న ఎముక ముక్కలు ఈ అమ్మాయిది అయి ఉండొచ్చు కదా. ఈవెన్ అది? అవును సార్. పైగా ఎవరైతే ఈవిడ దగ్గర కత్తిని చూపించి బెదిరించారో వాళ్ళ పేరు చందన్ సార్. సార్ 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 సంగీతాన్ని ఎందుకు నువ్వు చికాకు చేసావు? కత్తితో ఎందుకు బెదిరించావు? సార్, నేను ఏమీ చేయలేదు. నన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టింది సార్. పాయసం చాలా బాగుందండి. తన పేరు చెప్పుకొని నేను పాయసం హాయిగా తింటున్నాను. ఈ పాయసాన్ని నీకోసమే నేను చేశాను. నువ్వు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నావు. ఇక్కడ నాకు ఉద్యోగం కూడా ఇప్పించావు. ఎప్పుడూ మాతోనే ఉంటున్నావు. నిజంగానే నువ్వు చాలా మంచివాడివి. పేదరాళ్ళు కాబట్టి హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కానీ తను నా కాళ్ళకు చుట్టుకుంది సార్. నన్ను పెళ్లి చేసుకోమని బెదిరించింది. సార్, మీరే చెప్పండి, తనని నేనెలా పెళ్లి చేసుకుంటాను? గ్రామంలో నాకు భార్య ఉంది సార్, తను నన్ను చంపేస్తుంది సార్. అయితే నిన్ను సంగీత పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టిందే ఏంటి? అందువల్ల నువ్వు తన్ని చంపి మట్టిలో కప్పి పెట్టావా? అయ్యో లేదు సార్, మీరేం మాట్లాడుతున్నారు? వీడి యొక్క ఫుల్ డీటెయిల్ కావాలి. వీడిని బాగా విచారించు, లేదంటే నోరు తెరవరుగా. చెప్పు. ఫోన్ చేయొద్దని చాలాసార్లు చెప్పాను కదా. ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఫోన్ చేయొద్దని చెప్పాను కదా. మరి అదిగా ఫోన్ పెట్టు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ పోలీసులు ఎందుకు నన్నే ఎంక్వైరీ చేస్తున్నారు? రిసార్ట్లో ఎముకల గుడి దొరికింది. అది నా గర్ల్ ఫ్రెండ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. నీకు గర్ల్ ఫ్రెండా? ఇంకా ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? సార్, చందన్ అన్ని రికార్డ్స్ క్లియర్గా ఉంది. వాడు వైఫ్ అకౌంట్లో 2 లక్షల ట్రాన్సాక్షన్ అయింది ఖండాల బ్రాంచ్ దగ్గర. చందనే వేసుంటాడు. సార్ 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 నేనేం చేశాను సార్? నన్నెందుకు కొడుతున్నారు? విషయాన్ని దాచి అబద్ధం చెప్పాలనుకుంటే కొడతానే ఉంటావు. కండాలలో ఉన్న నీ యొక్క బ్యాంక్ అకౌంట్ చూడగానే మాకు తెలిసింది. 2 రోజుల క్రితం నీ భార్య యొక్క అకౌంట్లో 2 లక్షల రూపాయలు వేసావు. ఎలా డబ్బు వచ్చింది? సార్, అదేమో ఉమంగ్ సార్ ఇచ్చారు. ఉమంగా? ఎవరు? సార్, అదేమో ఉమంగ్ సార్ అంతకు ముందు రిసార్ట్కి వచ్చారు సార్. ఆయన గర్ల్ ఫ్రెండ్తో వచ్చారు సార్. అప్పుడు నాకు డబ్బు అవసరం ఉండింది. ఇదే సరైన అవకాశం అని అనుకున్నాను సార్. మీ వైఫ్తో అంతా చెప్పేస్తానని ఆయన్ని నేను బ్లాక్మెయిల్ చేస్తే ఆయన నాకు డబ్బులు ఇస్తారు కదా. ఇది ఎప్పుడు జరిగింది? ఇంచుమించు 18 నెలల క్రితం సార్. ఇదిగోండి. థ్యాంక్స్. మేము ఉమంగ్ సార్తో మాట్లాడాలి. చందన్కి 2 లక్షల రూపాయల అమౌంట్ వేశారా? ఏంటి? చందన్ మా దగ్గర ప్రతి నిజం చెప్పాడు. ఇంతకి డబ్బులు ఇచ్చారా లేదా? ఇచ్చాను. ఎందుకు? సార్, నన్ను వాడు బ్లాక్మెయిల్ చేశాడు. బ్లాక్మెయిలా? అదెందుకని? ఇంతకు ముందు ఒకసారి ఈ రిసార్ట్లో నా గర్ల్ ఫ్రెండ్తో వచ్చాను సార్. ఈ విషయంగా మా ఇంట్లో పెద్ద సమస్య అయిపోయింది. గీతా చేతికి ఆ అమ్మాయి ఫోటో దొరికింది. ప్లీజ్ నన్ను నమ్ము గీత. తనకి నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు. గీత ప్లీజ్, నేను ప్రమాణం చేస్తున్నాను. ప్లీజ్ గీత, నన్ను క్షమించు. ఇప్పుడు చాలు. గీత నన్ను వదిలేసి వాళ్ళ అమ్మింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడే నా మ్యారేజ్ లైఫ్కి తను ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటుంది. మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఎవరు? నేను చెప్తాను. తిన పేరు అంజలి. సార్, తినకి కొంచెం కూడా సిగ్గులేదు.
తన అందాన్ని చూపించి నా భర్తని వల్ల వేసుకుంది. ఇలా చేస్తే ఒక కుటుంబమే రోడ్డు మీదకి వస్తుందని తను అస్సలు ఆలోచించలేదు సార్. ఈ అమ్మాయి యొక్క ఫోన్ నంబర్, అడ్రస్ నాకు కావాలి. సార్ తన అడ్రస్ అంతా లేదు సార్ నా దగ్గర. ఒక పాత ఫోన్ నంబర్ ఉంది సార్. అంజలి మొబైల్ నుంచి అడ్రస్ తీసేశాం. గుడ్, ఇప్పుడు బండి తీ. చెప్పండి. మీకు తిని తెలుసా? తన కూతురు ఏ తల్లికి తెలీదు చెప్పండి. అంజలిని కలవాలి. నేను కూడా కలవాలి. నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అట్లా అంటే 8 సంవత్సరాలకు ముందు ఇంటి నుంచి వెళ్ళింది. అప్పటినుంచి ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. రిసార్ట్లో కనిపెట్టిన ఎముకల వల్ల చాలా కన్ఫ్యూషన్స్ వచ్చాయి. పోలీస్ పూర్తి ప్రయత్నం చేశారో ఆ ఎముకలు ఎవరివని కనిపెట్టడానికి, కానీ ఏ ఎవిడెన్సు వాళ్ళకి దొరకలేదు. మొదట్లో ఇది సూరజ్ ఎముకలే అని పోలీసు అనుకున్నారు, కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే అది ఒక ఆడదాని ఎముకలు అని తెలిసాయి. ఆల్రెడీ పోలీసులు సంగీతాన్ని వెతుక్కుంటూ తిరిగారు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అంజలిని కూడా వెతకడం మొదలుపెట్టారు. కానీ పోలీసులకి ఈ కేసులో చాలా తక్కువ ఎవిడెన్సే దొరికాయి. కానీ దొరికిన ఎవిడెన్స్ అంతా కొత్త ప్రశ్ననే తీసుకొచ్చింది. మనం సూరజ్ని అనుమానించాం, కాది అతని ఎముకలు కాదు. ఇప్పుడు మిగులుంది సంగీత, అలాగే అంజలి. ఇది ఎవరి యొక్క ఎముకలు అనేది తెలియట్లా. గుప్తా, నువ్వు ఒక పంచే, ఆ ఎముకల యొక్క డిఎన్ఏని అంజలి అమ్మతో మ్యాచ్ చేయి. అంజలి ఇంటిని వదిలి ముంబైకి వచ్చుండాలి. అలా ముంబైకి వచ్చిన తర్వాత ఉమంగ్తో ఒక అఫైర్ నడిపింది. ఈ సంగీత గురించి ఏమైనా తెలిసిందా? సార్, బరేలీలో అన్ని స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసేసాం, కానీ ఎక్కడి నుంచి సమాధానం రాలేదు. ఒక్క నిమిషం సార్. హలో. సరే సార్, బరేలీ పోలీస్ స్టేషన్లో సంగీతకి ఎదురుగా దొంగతనం కేసుంది. కంప్లైంట్ని తిరిగి తీసుకున్నారు. ఆ కంప్లైంట్లో సంగీత అడ్రస్ ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి చూడు. సరే సార్. నువ్వు ఇక్కడ మాత్రమే కాదు, బరేలీలో కూడా ఫేమస్ అయ్యావు. అక్కడ కూడా దొంగతనం చేశావు. నిజంగానే బరేలీ నుంచి నేనేం దొంగిలించలేదు. వాళ్ళ ఇంట్లో నెక్లెస్ కనిపించలేదు. నాకు వ్యతిరేకంగా వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారు. నన్ను వాళ్ళు బాగా కొట్టారు. తర్వాత ఏంటంటే నెక్లెస్ వాళ్ళ ఇంట్లోనే దొరికింది. రిసార్ట్లో ఏం జరిగింది? సంగీత, నేను నీ గురించి చాలా కథలైతే విన్నా. ఏం జరిగింది? ఒంటరిగా బ్రతికే ఆడదానికి కథ ఉంటుంది. ఈ దేశంలో అందరు ఆడవాళ్ళకి ఉండేది ఒకే కథ. రాజభవనంలో జీవించొచ్చు, పూరి గుడిసెలోనూ జీవించొచ్చు. ఎప్పుడైతే మగవాడి నీడ ఆమెకు దూరమైందంటే అందరూ మృగాలుగా మారి ఆమెని వేధిస్తారు. అంతేకాదు, రిసార్ట్లో నా అమాయకురాలు కూతురు కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు సార్. దేవతలు ఉన్నారంటే ఉన్నారు. ఎందుకంటే మనం ఏం తలుచుకుంటున్నామో అదే జరుగుతుంది. అయితే భూతాలు కూడా ఉంటాయా? నేను చూశాను. నువ్వెక్కడ భూతాల్ని చూసావు? రాత్రిపూట వచ్చింది, నన్ను తాకింది కూడా. నువ్వేం చెప్తున్నావు? ఏమైంది? అది ఏంటంటే భూతం వచ్చి రాత్రి నన్ను రమ్మని చెప్పింది. అలాగే అది నాతో పాటు మిమ్మల్ని నేను దేవుడుగా భావించాను, కానీ మీరు సాతాన్గా ఉన్నారు. మీకు సిగ్గుగా లేదు? ఏమైంది సంగీత? ఎందుకు వాగుతున్నావు? నువ్వు నా కూతుర్ని ముట్టుకొని నన్ను అనుమానిస్తున్నావా? ఇక చాలా ఆపో, అనవసరంగా అరవకో. మీరు చేసింది ఏం బాగోలేదు. ఒక అమ్మాయి ఎంత పేదరికంగా ఉండొచ్చు, కానీ తన కూతుర్ని కాపాడడం కోసం ఏదైనా చేస్తుంది. నేను మిమ్మల్ని వదలను. సార్, ఆ తర్వాత పిట్టు, చందర్ నాతో వచ్చి మాట్లాడారు. నేను చాలా భయపడ్డాను. నాకేదైనా జరిగిందంటే నా కూతుర్ని వీళ్ళందరూ చాలా హింసిస్తారు సార్. అందువల్ల నేను మళ్ళీ బరేలీకి వచ్చేసాను. నాకు భోంచడానికి కనీసం బియ్యం కూడా లేదు. కనీసం నా కూతురిని నాతో పాటు జాగ్రత్తగా ఉంటుంది కదా. ఇక చూడు సంగీత, నువ్వు రిసార్ట్లో పనిచేసేటప్పుడు అక్కడ రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. అక్కడ నువ్వు 24 నుండి 28 ఏజ్ ఉన్నామని ఎవరినైనా నోటీస్ చేసావా? అక్కడికి చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు. అలా జ్ఞాపకం లేదు. కానీ సార్, నాకు ఒక అమ్మాయి జ్ఞాపకం ఉంది. చాలా అందంగా ఉంటుంది, చాలా బాగా పాడుతుంది కూడా. అంజలి ఒక అమ్మ మ్యూజిక్ టీచరే కదా. అంజలి అయి ఉంటుందా? జ్యోతి, ఈ అమ్మాయి నన్ను చూడు. ఈ అమ్మాయి కాదు సార్, ఆ అమ్మాయి ఈ అమ్మాయి కాదు సార్. ఆ అమ్మాయి పేరు చిత్ర. చిత్రానా? అవును, కానీ సార్
ఈ ఫోటోని నేను అక్కడ చూశాను. రిసార్ట్ ఓనర్ దగ్గర నేను ఈ ఫోటోని చూశాను. రిసార్ట్ ఓనర్ దగ్గర? తర్వాత సార్, చిత్రాన్ని కూడా ఓనర్ అక్కడికే రమ్మంటారు సార్. చెప్పరా, చెప్పు, నిజమేంటో చెప్పు. ఏమీ చేయలేదా? 10 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసావు, ఏం చేయలేదంటున్నావు? ఆవిడ అబద్ధం చెప్తోంది సార్. అయితే చెప్పు, మరి చిత్ర ఎవరు? చిత్రనా? నాకు తెలియదు సార్. మరి ఈ అమ్మాయి ఎవరు? నాకు తెలియదు సార్. ఓ, చిత్రాను తెలీదు, ఈ అమ్మాయి కూడా తెలీదా? చెప్పరా, నిజం చెప్పు. కొట్టకండి సార్. సార్, తన పేరు అంజలి. 8 ఏళ్ల క్రితమే తను చనిపోయింది సార్. చనిపోయిందా? అవును సార్. వాళ్ళమ్మ తన ఫోటో చూపించి ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తుంది. అవును సార్. సార్, అంజలి నిజంగా చాలా మంచి అమ్మాయి సార్. తను యాక్ట్రెస్ కావాలనుకుంది. తను ఒక చిన్న సినిమాలో కూడా నటించింది. కానీ ఆ తర్వాత తను సూసైడ్ చేసుకుంది. తను సూసైడ్ చేసుకుని దాచేశాను. ఇంకా చాలా మందికి తెలియదు సార్. ప్రజలకు కూడా దీని గురించి తెలియదు సార్. ఆ తర్వాత నేను అంజలి ఫోటోని కస్టమర్స్కి చూపించి మిగతా ఆడవాళ్ళని తప్పుడు కార్యాలకి పంపిస్తాను. ఈ చిత్ర ఎవరు? సార్, తను నా దగ్గరికి మ్యూజిక్ నేర్చుకోవడానికి వచ్చింది. జోధ్పూర్కి చెందింది. తను ఇక్కడ ముంబైలో తన నాన్నే వెతుక్కుంటూ వచ్చింది. తన దగ్గర పని లేదు, డబ్బు లేదు. అందుకని నేను తన్ని పనిలోకి చేర్చుకున్నాను. ఎప్పుడు తన తండ్రి దొరకలేదో తన వాళ్ళ తల్లి దగ్గరికి తిరిగి వెళ్ళడానికే కోరుకుంది. తర్వాత చివరిగా ఒకసారి నేను పని కోసం రిసార్ట్కి పంపించాను. కానీ తను అక్కడి నుంచి తిరిగి రాలేదు. నువ్వు ఎవరి దగ్గర పంపించావు? చెప్పరా. ఐఎమ్ సారీ సార్, నన్ను క్షమించండి సార్. నేను కోపంలో ఉన్నాను సార్. అది సురేష్ నాకు అంజలి ఫోటో చూపించాడు. ఆ ఫోటో నాకు బాగా నచ్చింది. నువ్వు ఎవరు? ఆ ఫోటోలో ఉన్నవారు ఎక్కడా? ఆవిడ రాలేకపోయారు, అందుకనే నన్ను పంపించారు. నిన్ను పంపించిందంటే ఇదంతా కుదరదు. ఎవరినో పంపిస్తుంది. హలో, ఏం జరుగుతోంది? మేడంకి ఎందుకు కాల్ చేస్తున్నారు? నేను అంజలిని సెలెక్ట్ చేశాను కదా. సార్ సార్ సార్, నువ్వు కాస్త నోరు మూస్తావా? మధ్యలో మాట్లాడొద్దు. ఇలా చూడు, నాకు అంజలి కావాలి. ఎంతసేపు అవుతుందో చెప్పు. సార్, నా మాట కాస్త వినండి. రే చెత్త నా కొడుకులారా, మీ ఎవరికి సిగ్గు లేదారా? ఒక అమాయకురాలైన అమ్మాయి వాళ్ళ నాన్న కోసం వస్తే మీరందరూ కలిసేసి ఆ అమ్మాయి యొక్క అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుని ఉపయోగించారు కదరా. చిత్రాకి ఇంకసలేమక్కర్లేదు. తనకి కావాల్సిందల్లా తన నాన్న. కాని తనకున్న ఆ చిన్న ఆశ కూడా నెరవేరలేదు. ఈ కాలంలో ఉన్న ఆడవాళ్లు 4 గోడల మధ్య ఉండిపోకుండా వాళ్ళ కలల్ని నెరవేర్చుకోవడానికి బయటకొస్తున్నారు. ఆకాశంలో ఎగరాలనుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఇటువంటి సంఘటనలు జరిగితే వాళ్ళ ఎగిరే ధైర్యం నాశనమైపోతుంది. ఎన్నో అడ్డంకులొస్తున్నాయి. సమూహంలో ఉన్న వాళ్ళకి ఈ విషయం చాలా బాగా తెలుసుండాలి. మనుషుల వల్ల మాత్రమే ఈ ప్రపంచం సాగట్లేదు. ఈ సొసైటీలో ఇప్పుడు ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరూ సమానమే. మనల్ని చుట్టూ ఉన్నవాళ్లు మంచి సమాజంగా ఉండాలి. అది కూడా ఆడవాళ్లు, పిల్లలు, చిన్నపిల్లలు అందరూ స్వాతంత్రంగా జీవించాలి. వాళ్ళేమనుకుంటున్నారో అది వాళ్ళు చేసి తీరాలి. అప్పుడే సమాజంలో ఆడవాళ్ళందరూ హ్యాపీగా ఉండగలరు. కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ఆడవాళ్ళకి మంచి సమాజాన్ని సృష్టించాలనే ఒక ఉద్దేశంతో నేను దివ్యాంక త్రిపాఠి దహియా ఇప్పుడు బయలుదేరుతున్నాను. మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంతవరకు క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక, విమెన్ అగేన్స్ట్ క్రైమ్. ఒక ఆడదాన్ని ముట్టుకుంటే ఎందరో లేస్తారు.